బీఎస్సీ సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, బీఎస్సీ మీటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తోంది, పూర్తి సమాచారం ఏంటి? బీఎస్సీ సమావేశం పూర్తయింది. అతి స్వల్ప సమయం పాటు దాదాపు 10 నుంచి 15 నిమిషాల్లోపే బీఎస్సీ సమావేశాన్ని ముగించేశారు. టీడీపీ వైపు నుంచి, అంటే అధికార పక్షం వైపు నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే కేఈ కృష్ణమూర్తి, ఇతర ముఖ్యమైన నేతలు, దేవినేని ఉమా, ఇటువంటి నేతలు ఉండడం జరిగింది. ఈ కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు వీళ్ళు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి జ్యోతుల్ నెహ్రూ, అలాగే శ్రీకాంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో పూర్తిగా చాలా తక్కువ సమయం పాటు ఈ సమావేశం జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాన్ని నిర్వహించడంతో పాటుగా, అంటే ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నారు. అంటే కేవలం 16 పని దినాలు మాత్రమే జరగనున్నాయి. ఈ 16 పని దినాల్లో రకరకాల ఇష్యూస్ని టేకప్ చేయాలని చెప్పి పూర్తిగా ఏ ఇష్యూస్ అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటి మీద అర్థవంతమైన చర్చ జరిగే దిశగా చర్చ చేపట్టాలని చెప్పి వైసీపీ నుంచి డిమాండ్ రావడంతో పాటుగా 40 రోజుల పాటు సెషన్ని కొనసాగించాల్సిందిగా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో పాటుగా ఏదైతే అర్థవంతమైన చర్చ జరగాలన్న ఒక మాటకు ఇటు అధికార పక్షం వైపు నుంచి యనమల రామకృష్ణుడు ఒక సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే రాముడు మంచి బాలుడు టైపులో జగన్ కానీ వైసీపీ నేతలు కానీ వ్యవహరిస్తే ఖచ్చితంగా సభలో చర్చ అర్థవంతంగానే జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటుంటే ఈ నెల 10వ తేదీన బడ్జెట్, సాధారణ బడ్జెట్తో పాటుగా వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టనున్నారు. అలాగే 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. అలాగే బడ్జెట్ 10వ తేదీన ప్రవేశపెట్టిన తర్వాత మొన్నటి నుంచి చర్చ ప్రారంభమవుతుంది. 17వ తేదీన ఏదైతే బడ్జెట్పై చర్చకు సమాధానం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటా ఉంటే ఈ నెల 30వ తేదీన ఈ సమావేశాలను జరపాలని చెప్పి అనుకుంటున్నారు. ముందు నుంచి అనుకుంటున్నట్టుగానే ఇసుక అంశం మీద, ఉచిత ఇసుక అంశం మీద, అలాగే రాజధాని భూముల వ్యవహారం మీద, వీటన్నిటి మీద డిస్కషన్ చేయాలని చెప్పి ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే చాలా స్వల్ప సమయం మాత్రమే ఈ సమావేశం జరిగింది. వీళ్ళు ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినట్టుగానే బీఎస్సీ సమావేశం ముగిసింది. సో లోపల పెద్దగా డిస్కషన్స్ అయితే జరగలేదు. వాళ్ళ ఎజెండాని వాళ్ళు ఇచ్చారు, వీళ్ళ ఎజెండాని వీళ్ళు ముందు పెట్టారు, అంతే తప్ప వేరే పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో డిస్కషన్ జరగలేదని మనకి సమాచారం అవుతోంది. రోజా. రైట్ పిఎంఆర్.